Hi, hello. Welcome to Gautama Gurukul, your winning partner in mastering competitive exams. Let's dive into today's session. Hindu editorial analysis. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ యొక్క మెయిన్ ప్లాట్ చూద్దాం సో దట్ వొకాబులరీని కాంటెక్చువల్గా ఇంకొంచెం బెటర్గా అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ రోజు ఆర్టికల్ వచ్చేసి ఇజ్రాయెల్ అండ్ హమాస్కి మధ్యలో యుద్ధం జరుగుతుంది కదా, ఆల్మోస్ట్ 1 ఇయర్ పైనుంచే జరుగుతుంది. దాని గురించి దానికి ఎవరు హెల్ప్ చేస్తున్నారు? ఇప్పటి వరకు జో బైడెన్ అంటే అమెరికన్ గవర్నమెంట్ కొంచెం హెల్ప్ చేసింది. హెల్ప్ చేయడం ఇన్ ద సెన్స్ కొన్ని ఆయుధాలు అవి ఇవ్వడం అలాంటివి చేసింది. బట్ ఇప్పుడు కొన్ని ఏంటి అని చెప్పేసంటే శాంతి చర్చలు, కొంచెం యుద్ధాన్ని కొంచెం విరామం చేయడం అలాంటి దాని గురించి చర్చలైతే జరుగుతున్నాయంట. దాని గురించి అమెరికన్ గవర్నమెంట్ ఏమంటుంది అండ్ బెంజమిన్ నెతన్యాహు ఏమని చెప్పేసి అంటున్నారు అండ్ హమాస్ లీడర్స్ వీళ్ళందరూ ఎలా రియాక్ట్ అయ్యారు ఏంటి అనేదాన్ని చెప్పడం ఆథర్ యొక్క మెయిన్ ఐడియాలజీ. సో వొకాబులరీ చూద్దాం. ఫస్ట్ వర్డ్ ట్రూస్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి? నౌన్. చూద్దాం. ట్రూస్ అంటే మీనింగ్ ఏంటి? ఏ టెంపరరీ హాల్ట్ ఇన్ ఫైటింగ్ ఆర్ కాన్ఫ్లిక్ట్. అంటే టెంపరరీ హాల్ట్ మాత్రమే, అంటే పర్మనెంట్గా కాదు, కొంచెం సేపు ఆపడం. దేన్ని? ఐదర్ యుద్ధాన్ని గానీ లేకపోతే ఏదైనా వివాదం అలాంటి దాన్ని కొంచెం సేపు ఆపడాన్ని మనం ట్రూస్ అని చెప్పేసి అంటాం. సినోనిమ్స్ వచ్చేసి సీజ్ ఫైర్, ఆర్మిస్టైజ్ అండ్ రెస్పెక్ట్. ఏంటి సీజ్ ఫైర్ అని చెప్పేసి అంటే ఫైర్ని సీజ్ చేయడం, అంటే కాల్పులని విరామం ఇవ్వడం అనమాట. సో ఆర్మిస్టైజ్ అన్నా రెస్పెక్ట్ అయినా కానీ అంతే మీనింగ్, అంటే కొంచెం సేపు తాత్కాలికంగా విరామం ఇవ్వడాన్ని మనం ఏమని చెప్పేసి అంటాం? ట్రూస్ అని చెప్పేసి అంటాం. సో అల్టిమేట్గా దానికి యాంటోనిమ్స్ ఏమవుతాయి? కాన్ఫ్లిక్ట్, వార్ అండ్ ఫైటింగ్. ఈజీ వర్డ్స్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి అబ్స్టికల్. అబ్స్టికల్ అంటే మీనింగ్ ఏంటి? అడ్డు, అవరోధం, అడ్డంకి అని చెప్పేసి అంటాం కదా, అది. ఎ థింగ్ దట్ బ్లాక్స్ ప్రోగ్రెస్ ఆర్ మేక్స్ ఇట్ డిఫికల్ట్. సినోనిమ్స్ ఏంటి? హిండ్రెన్స్. హిండ్రెన్స్ అన్నా కానీ అడ్డుపడమే. బ్యారియర్, ఇంపిడిమెంట్ అని చెప్పేసి అంటే ఏంటి? సేమ్ అబ్స్టికల్కి సినోనిమ్స్ ఇవన్నీ. హిండ్రెన్స్ అన్న అడ్డు తగలడం, బ్యారియర్. ఓకే. యాంటోనిమ్స్ అసిస్టెన్స్. అసిస్టెన్స్ అంటే హెల్ప్. ఎయిడ్ అన్నా కానీ హెల్పే. అసిస్టెన్స్, ఎయిడ్, సపోర్ట్ ఈ అన్నిటికి మీనింగ్ ఏంటి? హెల్ప్ చేయడం. అబ్స్టికల్ అంటే ఏంటి? ఆపేయడం కదా. అసిస్టెన్స్, ఎయిడ్, సపోర్ట్ అని చెప్పేసి అంటే హెల్ప్ చేయడం, మనకి హెల్ప్ చేయడం. లేకపోతే అంటే దేనికి హెల్ప్ చేయడం? ఆ వర్క్ జరపడానికి, లేకపోతే ఆ వర్క్ని కంప్లీట్ చేయడానికి మనకి ఏదైనా హెల్ప్ అలాంటిది దొరికితే దాన్ని మనం అసిస్టెన్స్, ఎయిడ్ అండ్ సపోర్ట్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వర్డ్ ఇన్సర్జెన్సీ. ఏంటి దాని మీనింగ్ ఏంటి? ఎ రెబిలియన్ ఆర్ అప్రైజింగ్ అగైనెస్ట్ అథారిటీ. ఏంటి? రెబల్స్ అని చెప్పేసి అంటాం కదా మనం. ఏంటి రెబిలియన్ అని చెప్పేసి అంటే తిరుగుబాటు అంటాము. ఐదర్ సైనిక్ తిరుగుబాటు, ఈ వర్డ్స్ ఎక్కువ యూజ్ చేస్తాం కదా. అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ దేనికి వ్యతిరేకంగా? ఏదన్నా ఒక అథారిటీకి వ్యతిరేకంగా, లేకపోతే ఏదైనా గవర్నమెంట్ అఫీషియల్స్కి ఒక గ్రూప్ అంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఏవైనా కానీ మనం చేస్తే దాన్ని ఏమని చెప్పేసి అంటాం? ఇన్సర్జెన్సీ. సో సినోనిమ్స్ ఏంటి? రివోల్ట్, తిరుగుబాటు. అప్రైజింగ్ అంటే అప్రైజింగ్ అని చెప్పేసి అంటే మన వాయిస్ని రైజ్ చేయడం. సో రెబిలియన్. దానికి యాంటోనిమ్స్ ఏమవుతాయి? ఇవంటే ఏంటి? తిరుగుబాటు కదా. అంటే ఏంటి? మనం శాంతియుతంగా ఉండడం. సో కాంప్లియన్స్, ఒబీడియంట్గా ఉండడం. సబ్మిషన్ అంటే వాళ్ళు ఏది చెప్తే అది వినడం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి జీనోసైడ్. సో జీనోసైడ్లో ఈ సిఐడిఈ సైడ్ ఉంది కదా, ఈ సఫిక్స్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాం? సైడ్ అని చెప్పేసి అంటే కిల్లింగ్ అని అర్థం. సో ఇక్కడ జీనోసైడ్ అంటే మీనింగ్ ఏంటి? డెలిబరేట్ కిల్లింగ్ ఆఫ్ ఎ లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎస్పెషలీ ఫ్రమ్ ఎ పర్టికులర్ నేషన్ ఆర్ ఎథ్నిక్ గ్రూప్. సో జీనోసైడ్ నార్మల్గా ఏదైనా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కానీ, లేకపోతే గ్రూప్ ఆఫ్ ఒక ఏరియా పీపుల్ అలాంటి వాళ్ళు కనుక మాస్ కిల్లింగ్స్ అంటే గంపగుత్తగా అని చెప్పేసి అంటాం కదా. సో ఒక గుంపుగా, ఒక గ్రూప్గా వాళ్ళని కనుక మనం చంపేస్తే దానికి మనం యూజ్ చేసే వర్డ్ ఏంటి? జీనోసైడ్. ఐదర్ సేమ్ నేషన్ అన్న అవ్వచ్చు, లేకపోతే సేమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అవ్వచ్చు, లేకపోతే సేమ్ కమ్యూనిటీ, లేకపోతే ఒక ఆచారాలు పాటించే ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళని చంపేసినా కానీ మనం జీనోసైడ్ అని చెప్పేసి అంటాం. మసకరే అని చెప్పేసి అంటాం. ఏంటి మసకరే అని చెప్పేసి అంటే? మాస్ కిల్లింగ్స్. స్లాటర్, వధ అని చెప్పేసి అంటాం కదా, అది స్లాటర్ అని చెప్పేసి అంటే. ఎన్హిలేషన్ అన్నా కానీ కిల్లింగ్. సో ఇవి కిల్లింగ్ కాబట్టి దానికి ఖచ్చితంగా యాంటోనిమ్స్ ఏమవుతాయి? పీస్ అంటే శాంతిగా ఉండడం, సేఫ్టీ అండ్ సాల్వేషన్. సాల్వేషన్ అని చెప్పేసి అంటే రక్షించడం అని చెప్పేసి అని అర్థం. సో ఈజీ వర్డ్స్. నెక్స్ట్ డిప్లొమాటిక్. డిప్లొమాటిక్ ఈ వర్డ్ మనకి రిపీట్ అవుతూనే ఉంది. అంటే ఏంటి? రెండు నేషన్స్ మధ్య, రెండు కంట్రీస్ మధ్యలో కానీ, రెండు నేషన్స్ లేకపోతే రెండు అథారిటీస్ మధ్యలో కొంచెం మన మాటలు లేకపోతే ఒప్పందాలు అలాగ జరిగితే మనం దాన్ని ఏమని చెప్పేసి అంటాం? డిప్లొమాటిక్ అని చెప్పేసి అంటాం.
నెక్స్ట్ వర్డ్ చూద్దాం సీజ్ ఫైర్. ఇందాక వచ్చిందిగా సీజ్ ఫైర్. సీజ్ ఫైర్ అంటే మీనింగ్ ఏంటి? ఏ టెంపరరీ స్టాప్, నాట్ ఏ పర్మనెంట్ స్టాపేజ్ అది. అంటే ఏంటి? వాళ్ళు అక్కడ హమాస్ గాని లేకపోతే హమాస్ అండ్ ఇజ్రాయెల్ వాళ్ళు ఎలా పర్మనెంట్‌గా స్టాప్ చేయట్లేదంట. బట్ కొంతకాలం టెంపరరీగా స్టాప్ చేయడానికి కొన్ని చర్చలైతే జరిగాయి అని చెప్పేసి రాసుకొచ్చారు ఆథర్. సో, ఆర్మిస్టైస్, ట్రూస్ అండ్ హాల్ట్ ఇందాక వచ్చాయిగా వర్డ్స్. నెక్స్ట్ హాస్టిలిటీ, కాన్ఫ్లిక్ట్ అండ్ వార్. నెక్స్ట్ వర్డ్ చూద్దాం బాటిల్ నెక్స్. ఏంటి బాటిల్ నెక్స్ అని చెప్పేసంటే అబ్స్టికల్స్ ఆర్ డిలేస్ అంటే ఏంటి? అడ్డు, అవరోధాలు. దట్ హిండర్ ప్రోగ్రెస్. హిండర్ అంటే ఏంటి? స్లో చేయడం, స్టాప్ డౌన్ లేకపోతే స్లో చేయడం, స్టాప్ చేయడం. సో దేన్ని? ప్రోగ్రెస్‌ని. అంటే ఇంప్రూవ్‌మెంట్‌ని గాని దేన్నైనా అడ్డుకోవడానికి మనకొచ్చే అబ్స్టికల్స్ లేకపోతే డిలేస్‌ని మనం ఏమని చెప్పేసనంటాం? బాటిల్ నెక్స్ అని చెప్పేసనంటాం. అంటే ఏంటి? సింపుల్‌గా అడ్డు, అవరోధాలు అది బాటిల్ నెక్స్ అని చెప్పేసంటే. సినోనిమ్స్ ఏమవుతాయి దానికి? ఇంపిడిమెంట్స్. ఇంపిడిమెంట్స్ అని చెప్పేసన్నా, హడ్డిల్స్ అన్న అవరోధాలు, అబ్‌స్ట్రక్షన్స్. సేమ్ అబ్‌స్ట్రక్షన్స్ అన్న, అబ్‌స్టికల్స్ ఇవన్నీ సినోనిమ్స్. సో, ఇవి మన ప్రోగ్రెస్‌ని ఆపేవి కాబట్టి ఖచ్చితంగా యాంటోనిమ్స్ ఏమవుతాయి? సో, ఇంప్రూవ్ చేయాలి. లేకపోతే దాన్ని కొంచెం స్పీడప్ చేయాలి. సో, కాబట్టి యాంటోనిమ్స్ ఏంటి? అడ్వాన్స్‌మెంట్, పాత్‌వేస్ అండ్ యాక్సెలరేటర్స్. సో, యాక్సెలరేటర్స్ అంటే ఏంటి? స్పీడ్‌ని బూస్టప్ చేయడం, ఇంక్రీజ్ చేయడం. నెక్స్ట్ వర్డ్ చూద్దాం ఫార్ రైట్. సో ఫార్ రైట్ అంటే మీనింగ్ ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ కన్జర్వేటివ్ ఆర్ రాడికల్ పొలిటికల్ వ్యూస్. అంటే ఏంటి? పొలిటికల్ వే ఆఫ్ థింకింగ్లో అంటే పొలిటికల్ వ్యూలో మాత్రమే చూడడం. అది కూడా ఎలా? ఎక్స్ట్రీమ్గా అంటే చాలా ఎక్కువగా పొలిటికల్ కంటెంట్ అంటే పొలిటికల్ వే ఆఫ్ థింకింగ్లో మనం చూసాం అనుకో, దానికి మనం యూస్ చేసే వర్డ్ ఏంటి? ఫార్ రైట్. సినోనిమ్స్ ఏంటి? రియాక్షనరీ, అల్ట్రా కన్జర్వేటివ్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్. ఎక్స్ట్రీమిస్ట్ అంటే రాజకీయాల్లో ఎక్స్ట్రీమ్స్ అనమాట, ద హైయెస్ట్ పీక్స్ అంటే అలా చూడడం. సో, దానికి ఖచ్చితంగా యాంటోనిమ్స్ ఏమవుతాయి? మోడరేట్ అంటే కొంచెం ఫ్లెక్సిబుల్‌గా ఉండడం, మోడరేట్ అని చెప్పేసి అంటాం కదా! లిబరల్ అండ్ ప్రోగ్రెసివ్. నెక్స్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఈ వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తాం మనం. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? బేసిక్ ఫిజికల్ అండ్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్స్ నీడెడ్ ఫర్ ద ఆపరేషన్ ఆఫ్ ఎ సొసైటీ. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ యూజ్ చేస్తాం కదా మనం. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బావుంది అంటే దాని మీనింగ్ ఏంటి? దాని యొక్క కన్‌స్ట్రక్షన్ లేకపోతే అంటే కాలేజ్ యొక్క ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బావుంది అంటే దాని మీనింగ్ ఏంటి? కాలేజ్ రన్ చేయడానికి, క్లాసెస్ రన్ చేయడానికి దాని యొక్క బిల్డింగ్స్ గాని లేకపోతే అవన్నీ కూడా ఎలా ఉన్నాయి? కంఫర్టబుల్‌గా అండ్ ఆర్గనైజేషనల్‌గా ఉన్నాయి అని చెప్పేసని అర్థం. సో, దానికి సినోనిమ్స్ ఏమవుతాయి? ఫౌండేషన్, ఫ్రేమ్‌వర్క్. ఫ్రేమ్‌వర్క్ అంటే చక్కగా సపోర్ట్ సిస్టమ్. యాంటోనిమ్స్ ఏమవుతాయి? రూయిన్ అంటే ఏంటి? నాశనం చేయడం. డిసార్గనైజ్డ్. ఆర్గనైజేషన్ ఆర్గనైజ్డ్‌గా ఉంటేనే కదా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి అంటాం. కాబట్టి డిసార్గనైజేషన్, ఫ్రాగ్మెంటేషన్. ఫ్రాగ్మెంటేషన్ అని చెప్పేసంటే జస్ట్ అంటే ఒబ్బిడిగా లేకుండా ముక్కలు ముక్కలుగా ఉండడం. నెక్స్ట్ వర్డ్ బార్బారిటీ. సో ఏంటి బార్బారిటీ అంటే మీనింగ్? ఎక్స్‌ట్రీమ్ క్రూయల్టీ ఆర్ బ్రుటాలిటీ. అంటే క్రూరత్వం అన్నమాట. చాలా క్రూరత్వం క్రూయల్ కన్నా ఇంకొంచెం ఎక్కువ. సో ఎక్స్‌ట్రీమ్ క్రూయల్టీ అంటే క్రూయల్ కన్నా కొంచెం ఇంటెన్సిఫికేషన్ ఎక్కువుందనుకో, దానికి మనం యూజ్ చేసే వర్డ్ ఏంటి? బార్బారిటీ. ఎక్స్‌ట్రీమ్ క్రూయల్టీ ఆర్ బ్రుటాలిటీ. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ప్లైట్. ఏంటి ప్లైట్ అని చెప్పేసంటే ఆ యొక్క పరిస్థితి, దుస్థితి అని చెప్పేసని అంటాము. మీనింగ్ చూద్దాం. ఏ డేంజరస్, డిఫికల్ట్ ఆర్ అన్‌ఫార్చునేట్ సిట్యుయేషన్. అంటే ఏంటి? ఒక డిఫికల్ట్ సిట్యుయేషన్ గాని, ఏదన్నా డేంజరస్ సిట్యుయేషన్ సింపుల్‌గా చెప్పాలంటే నెగెటివ్‌లో యూజ్ చేస్తాం అది. దుస్థితి అని చెప్పేసని అంటాం కదా! అది. సో, సినోనిమ్స్ ఏంటి? దీనికి సినోనిమ్స్ వచ్చేసి ప్రెడికామెంట్, హార్డ్‌షిప్ అండ్ డిస్ట్రెస్. ఏంటి హార్డ్‌షిప్ అంటే? అంటే చాలా భారంగా. సో, డిస్ట్రెస్ అంటే చాలా బాధగా బతుకు అని చెప్పేసని అంటాం గదా! సో, ఆ మీనింగ్ వస్తుంది. సో, యాంటోనిమ్స్ ఏమవుతాయి ఖచ్చితంగా దానికి? ఫార్చ్యూన్ అంటే ఏంటి? లక్. ఏదైనా బెనిఫిట్ వచ్చినా, లేకపోతే ఏదైనా అడ్వాంటేజెస్ అవి వచ్చినా గానీ, దానికి మనం ఫ్లైట్‌కి యాంటోనిమ్స్ కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ వర్డ్ చూసాం కదా! రెబిలియన్. సో, రెబిలియన్ ఆల్రెడీ ఇందాక మనకొచ్చిన వర్డ్. ఏంటి రెబిలియన్ అని చెప్పేసంటే యాన్ యాక్ట్ ఆఫ్ రెసిస్టెన్స్ అగైనెస్ట్ ఎన్ అథారిటీ. అంటే అథారిటీకి ఏదైనా ఒక అథారిటీకి గాని, లేకపోతే ఒక గవర్నమెంట్‌కి గాని మనం అగైనెస్ట్‌గా మనం ఏమైనా యాక్షన్స్ తీసుకున్నాం అనుకో, దాన్ని మనం ఏమని చెప్పేసంటాం? రెబిలియన్. అంటే కొంచెం హార్డ్‌గా,
కొంచెం హార్ష్‌గా లేకపోతే కొంచెం వాయిస్ ఎక్కువ రేజ్ చేసి చేస్తే అప్పుడు మనం ఈ వర్డ్ యూజ్ చేస్తాం మనం. రెబెల్ అని చెప్పేసని అంటాం కదా! సేమ్ దానికి మీనింగ్. సో, సినోనిమ్స్ కాంప్లియన్స్ అండ్ హార్మోనీ అంటే ప్రశాంతంగా లేకపోతే ఒబీడియంట్‌గా ఉంటే దీనికి యాంటోనిమ్స్ అవుతాయి. నెక్స్ట్ చూద్దాం. సో, ఇదొచ్చేసి ఫ్రేజ్ ఇంటర్నేషనల్ ఐసోలేషన్. ఏంటి ఐసోలేషన్ అంటే మీనింగ్ ఏంటి? సో, సెపరేట్‌గా, ఐసోలేటెడ్‌గా ఉండడం. అంటే ఒక్కళ్ళే విడిగా ఉండేదాన్ని మనం ఐసోలేషన్ అని చెప్పేసనంటాం. సో, ఇక్కడ ఇంటర్నేషనల్ ఐసోలేషన్. సో, మనకి సెంటెన్సే చెప్తుంది. ఇక్కడ మీనింగ్ చూద్దాం. ఎ స్టేట్ వేర్ ఎ కంట్రీ ఈస్ ఇగ్నోర్డ్ అండ్ ఎక్స్‌క్లూడెడ్ బై ద గ్లోబల్ కమ్యూనిటీ. అంటే ఏంటి? గ్లోబల్ కమ్యూనిటీ. మనకిక్కడ గ్లోబల్ కమ్యూనిటీస్ అంటే ఏమొస్తాయి? యూఎన్ఓ అలాంటివి ఉంటాయి కదా! సో, అలాంటి వాళ్ళు ఎక్స్‌క్లూడెడ్ అంటే వాళ్ళు ఇగ్నోర్ చేశారు. వాళ్ళు పక్కన పెట్టారు. సో, అలాంటి స్టేట్‌ని లేకపోతే అలాంటి కంట్రీని, అలాంటి సిట్యుయేషన్‌ని మనం ఏమని చెప్పేసనంటాం? సో, ఇంటర్నేషనల్ ఐసోలేషన్ అని చెప్పేసనంటాం. సో, సినోనిమ్స్ ఏమవుతాయి? ఎలియనేషన్, సో, సెక్లూషన్ అండ్ బాయ్‌కాట్. అంటే ఏంటి? వద్దు అని చెప్పేసి తరిమేయడం అనమాట. అంటే ఏంటి? ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా! సో, అలాంటి వాటిలన్నిటి నుంచి రిజెక్షన్‌ని ఎదుర్కోవడం. సో, యాంటోనిమ్స్ ఏమవుతాయి? సో, అది ఖచ్చితంగా సో, యాంటోనిమ్స్ ఏమవుతాయి? అది ఖచ్చితంగా ఎక్స్‌క్లూషన్ కాబట్టి యాంటోనిమ్స్ ఏమవుతాయి? ఇంక్లూజన్, పార్టిసిపేషన్ అండ్ గ్లోబలైజేషన్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి అన్‌పెర్టర్బ్డ్. ఏంటి అన్‌పెర్టర్బ్డ్ అంటే మీనింగ్ ఏంటి? అంటే ఏంటంటే అంతరించకుండా అంటే ఏంటి ఒక ప్రాబ్లమ్ ఉంది. లేకపోతే పెర్టర్బ్డ్ నాట్ కన్సర్న్డ్ ఆర్ వరీడ్. అంతరించనివ్వనా? వస్తది. నెక్స్ట్ వర్డ్ చూద్దాం. అన్‌పెర్టర్బ్డ్. ఏంటి అన్‌పెర్టర్బ్డ్ అంటే నాట్ కన్సర్న్డ్ ఆర్ వరీడ్. అంటే ఏంటి దాని గురించి పట్టించుకోకపోవడం. సో, సినోనిమ్స్ ఏమవుతాయి? కంపోజ్డ్ అంటే కామ్‌గా, అన్‌ఎఫెక్టెడ్ అండ్ ట్రాంక్విల్. ట్రాంక్విల్ అంటే ఏంటి? ఒకలాంటి మత్తులో ఉండడం అంటే అన్‌కాన్షియస్‌గా ఉంటే దాన్ని మనం ట్రాంక్విల్ అని చెప్పేసనంటాం. సో, యాంటోనిమ్స్ ఏమవుతాయి ఖచ్చితంగా? సో, ఇది పట్టించుకోకపోవడం కాబట్టి ఖచ్చితంగా యాంటోనిమ్స్ ఏమవుతాయి? ట్రబుల్డ్, యాంగ్జియస్ అండ్ వరీడ్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి రెసిలియన్స్. ఏంటి రెసిలియన్స్ అని చెప్పేసనంటే సో, ద ఎబిలిటీ టు రికవర్ క్విక్‌లీ ఫ్రమ్ డిఫికల్టీస్. అంటే రెసిలియన్స్ అని చెప్పేసనంటే ఏంటంటే, సో, ఏదన్నా మనకి డిఫికల్టీ వచ్చింది, లేకపోతే బ్యాడ్ సిట్యుయేషన్ నుంచి మనం కోలుకోగలం. సో, రికవర్ అవ్వగలం. సో, రికవర్ అవ్వగలిగే ఎబిలిటీని మనం ఏమని చెప్పేసంటాం? రెసిలియన్స్. సో, సినోనిమ్స్ ఏమవుతాయి? స్ట్రెంగ్త్. మనకి స్ట్రెంగ్త్ అండ్ టఫ్‌గా ఉంటేనే కదా! సో, అలాంటి సిట్యుయేషన్ నుంచి మనం బయటపడగలం, లేకపోతే అలాంటి సిట్యుయేషన్ ఎదుర్కోగలం. సో, సినోనిమ్స్ ఏమవుతాయి? స్ట్రెంగ్త్, టఫ్‌నెస్ అండ్ ఎండ్యూరెన్స్. సో, యాంటోనిమ్స్ ఏమవుతాయి? వీక్‌నెస్, ఫ్రెజాలిటీ. ఫ్రెజాలిటీ అంటే చాలా అదేంటి చాలా మీక్‌గా ఉంటే దాన్ని మనం ఏమని చెప్పేసంటాం? ఫ్రెజాలిటీ అని చెప్పేసనంటాం. వల్నరబిలిటీ అని చెప్పేసంటే ఇన్ ఎ వెరీ బ్యాడ్ సిట్యుయేషన్ అని చెప్పేసనర్థం. నెక్స్ట్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ చూద్దాం. సో, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ మీనింగ్ చూద్దాం. రే ఆఫ్ హోప్ పేరులో నేమ్ ఇండికేట్ చేస్తుంది మనకి. రే ఆఫ్ హోప్ అంటే ఏంటి? ఏ స్మాల్ బట్ సిగ్నిఫికెంట్ పాసిబిలిటీ దట్ సంథింగ్ విల్ ఇంప్రూవ్ ఆర్ సక్సీడ్. అంటే ఏంటి? రే ఆఫ్ హోప్ అని చెప్పేసంటే చిన్నదే. మన అడుగు చిన్నదే. కానీ దేని వైపు మన పాసిబిలిటీ లేకపోతే మన సిగ్నిఫికెంట్ అంటే అటువైపు మనం ఇంప్రూవ్ అవ్వగలం. మన యొక్క సక్సెస్‌ని మనం చూడగలం అనే చిన్న ఏదైనా హోప్‌నిచ్చిందనుకో ఇట్స్ కాల్డ్ రే ఆఫ్ హోప్. నెక్స్ట్ డ్రాగన్. ఏంటి డ్రాగన్ అంటే మీనింగ్ ఏంటి? కంటిన్యూ ఫర్ లాంగ్ ఆర్ బికమింగ్ బోరింగ్. డ్రాగ్ ఆన్ అని చెప్పేసంటే లాగ్ చేయడం అని చెప్పేసి అంటాం కదా! దాన్ని మనం డ్రాగ్ ఆన్ అని చెప్పేసి అంటాం. అంటే అదే సిట్యుయేషన్‌లో ఉండడం లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ మనకి ఒక విషయం గురించి అలా మాట్లాడుతూ ఉంటే మనకెలా ఉంటుంది? బోరింగ్ సిట్యుయేషన్ ఉంటుంది గదా! సేమ్ అదే అన్నమాట. అంటే కంటిన్యూ ఫర్ టూ లాంగ్ అంటే చాలా టైం వరకు నడుస్తూనే ఉంది. అండ్ ఇట్స్ బికమ్ బోరింగ్. దాన్ని మనం ఏమని చెప్పేసి అంటాం? డ్రాగ్ ఆన్. ప్రొలాంగ్ దిస్ ఎయిమ్‌లెస్ వార్. అంటే ఏంటి ప్రొలాంగ్ అంటే మీనింగ్ ఏంటి? సో, అలా జరుగుతూనే ఉంది. దిస్ ఎయిమ్‌లెస్ వార్. అంటే ఇక్కడ వార్ చెప్పాను కదా! సో, ఇజ్రాయెల్‌కి అండ్ హమాస్‌కి మధ్యలో వార్ అయితే జరుగుతుంది. దానికి ఎయిమ్ అంటూ ఏమన్నా ఉందా? నో. ఎయిమ్ అలాంటిదేం లేదు. బట్ అలా జరుగుతూనే ఉంది. నెక్స్ట్ టేక్ ఎ స్టాండ్. టేక్ ఎ స్టాండ్ అంటే మీనింగ్ ఏంటి? టు అడాప్ట్ ఎ ఫర్మ్ పొజిషన్ ఆన్ యాన్ ఇష్యూ. టేక్ ఎ స్టాండ్ అంటే ఒక స్థిర నిర్ణయం అని చెప్పేసని అంటాం కదా! అది టేక్ ఎ స్టాండ్ అని చెప్పేసనంటే. నెక్స్ట్ నెక్స్ట్ వర్డ్ వచ్చేసి టర్న్ ఎ బ్లైండ్ ఐ. అంటే ఏంటి టర్న్ ఎ బ్లైండ్ ఐ అని చెప్పేసంటే టు ఇగ్నోర్ సంథింగ్ దట్ యూ నో ఈజ్ రాంగ్.
అంటే ఏంటి అని చెప్పేసంటే, అదేదో ఒక సమస్య ఉంది. దాని గురించి మనకి అవగాహన ఉంది. కానీ అవగాహన ఉండి కూడా మనం చూస్తూ చూడకుండా ఉన్నామనుకో, ఇట్స్ కాల్డ్ టర్న్ ఎ బ్లైండ్ ఐ. నెక్స్ట్ టిప్ ఆఫ్ ద ఐస్‌బర్గ్. ఏంటి టిప్ ఆఫ్ ద ఐస్‌బర్గ్ అని చెప్పేసనంటే మీనింగ్ ఏంటి? ఎ స్మాల్ నోటిసబుల్ పార్ట్ ఆఫ్ ఎ మచ్ లార్జర్ ప్రాబ్లమ్. అంటే మీనింగ్ ఏంటంటే చాలా పెద్ద లార్జ్ ప్రాబ్లమ్ ఉంది. అంటే ఒక పెద్ద ప్రాబ్లమ్ ఉంది. అంటే అందులో ఒక చిన్న లూప్ హోల్ ఉంది. లేకపోతే సంథింగ్ నోటిసబుల్ పార్ట్ ఉంది. దాన్ని మనం ఏమని చెప్పేసామంటే టిప్ ఆఫ్ ద ఐస్‌బర్గ్. అంటే ఒక పెద్ద సమస్యలో ఒక చిన్న భాగాన్ని మనం టిప్ ఆఫ్ ద ఐస్‌బర్గ్ అని చెప్పేసని అనుకోవచ్చు. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి మోరల్ హై గ్రౌండ్. మీనింగ్ చూద్దాం. ఏ పొజిషన్ ఆఫ్ సుపీరియారిటీ బేస్డ్ ఆన్ ఎథిక్స్ ఆర్ మొరాలిటీ. మోరల్ హై గ్రౌండ్. హై గ్రౌండ్ అంటే ఒక గొప్ప పొజిషన్‌లో ఉండడం. దట్ టూ ఎలా? సో, ఒక ఎథిక్స్ అండ్ మొరాలిటీ ఉన్న పర్సన్ అంటే అలాంటి వాల్యూస్ ఉండి కూడా ఒక సుపీరియారిటీ పవర్‌లో ఉండడం, లేకపోతే ఒక సుపీరియారిటీ పొజిషన్‌లో ఉండడం. వాకింగ్ ఆన్ థిన్ ఐస్. ఏంటి వాకింగ్ ఆన్ థిన్ ఐస్ అని చెప్పేసనంటే టు బీ ఇన్ ఎ రిస్కీ అండ్ డేంజరస్ సిట్యుయేషన్. అంటే కొంచెం ప్రమాదకర పరిస్థితుల్లో ఉంటే దాన్ని మనం ఏమని చెప్పేసంటాం? వాకింగ్ ఆన్ థిన్ ఐస్. నెక్స్ట్ ఇన్ ద క్రాస్ హెయిర్స్. ఏంటి దాని మీద ఇన్ ద క్రాస్ హెయిర్స్ అని చెప్పేసంటే అండర్ డైరెక్ట్ అటాక్ ఆర్ క్రిటిసిజం. అంటే ఏంటి అని చెప్పేసంటే డైరెక్ట్ అటాక్ అని చెప్పేసంటే దాడి చేయడం లేకపోతే విమర్శించడం అదే ఒక ప్రధాన లక్ష్యం అనమాట. సో, ఇన్ ద క్రాస్ హెయిర్స్ అంటే అండర్ డైరెక్ట్ అటాక్ ఆర్ క్రిటిసిజం. అంటే వాళ్ళకి ఏం పని అయితే దాడి చేయడం లేకపోతే చాలా సివియర్‌గా క్రిటిసైజ్ చేయడం. అది మాత్రమే వాళ్ళ యొక్క ఎయిమ్. అది మాత్రమే వాళ్ళ యొక్క లక్ష్యం. అలా అయితే దాన్ని ఏమని చెప్పేసంటాం మనం? ఇన్ ద క్రాస్ హెయిర్స్. నెక్స్ట్ టోన్ ఆఫ్ ద ప్యాసేజ్ చూద్దాము. సో, ఇప్పుడు చెప్పాను కదా! సో, ప్యాసేజ్ వచ్చేసి దేని గురించి? ఇజ్రాయెల్‌కి, హమాస్‌కి మధ్యలో యుద్ధం అనేది జరుగుతుంది కదా! సో, దాని గురించి చెప్తుంది అని చెప్పేసన్నా కదా! సో, ఇప్పుడు టోన్ ఆఫ్ ద ప్యాసేజ్ ఏంటి? క్రిటికల్ అండ్ కన్సర్న్డ్. సో, క్రిటికల్ ఎందుకు? ఆల్‌మోస్ట్ అది 1 ఇయర్ పైనుంచి ఇజ్రాయెల్‌కి, హమాస్‌కి మధ్యలో యుద్ధం జరుగుతుంది. సో, అదెలా ఉంది? ఇట్స్ ఇన్ ఎ వెరీ క్రిటికల్ సిట్యుయేషన్. అండ్ కన్సర్న్డ్. ఎవరి గురించి కన్సర్న్డ్? సో, ఐదర్ ఇజ్రాయెల్‌లో ఉన్న పీపుల్ గాని, లేకపోతే పాలస్తీనాలో ఉండే పీపుల్ గాని, లేకపోతే ఆల్‌మోస్ట్ పాలస్తీనాలో ఉండే పీపుల్ లాక్స్ ఆఫ్ పీపుల్ చనిపోతున్నారు. అండ్ గాజాలో ఉన్న పీపుల్ వాళ్ళు సొంత ఇల్లులు వదిలేసి జస్ట్ చిన్న గుడారాలని చెప్పేసనంటారు కదా! బేస్ క్యాంప్స్‌లో వాటిల్లో అక్కడ ఉంటున్నారు. సో, అంటే వాళ్ళ పీపుల్ గురించి కన్సర్న్ అనమాట. సో, అదే మెన్షన్ చేయాలనుకుంటున్నారు. ద రైటర్ క్రిటికల్లీ అనలైజ్ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహూస్ రిలక్టెన్స్ టు ద ఎండ్ ఆఫ్ ద వార్. అంటే ఏమి కన్వే చేయాలనుకుంటున్నాడు రైటర్ మనకి? సో, క్రిటికల్లీ అనలైజ్ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? బెంజమిన్ నెతన్యాహు గారు. సో, ఆయన విల్లింగ్‌గా ఉన్నారా? రిలక్టెన్స్ అని చెప్పేసనంటే అంటే నో చెప్పడం అనమాట. అంటే విల్లింగ్‌గా లేకపోవడం. అంటే యుద్ధం ఆపడానికి రెడీగా లేకపోవడం రిలక్టెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే నో చెప్పడం. సో, విల్లింగ్‌గా లేకపోతే మనం దాన్ని రిలక్టెన్స్ అని చెప్పేసని అనొచ్చు. సో, నెతన్యాహు గారు ఎలా ఉన్నారు? రెడీగా లేరు. దేనికి? టు ఎండ్ ద వార్. సో, వార్ ఎండ్ చేయడానికి ఆయన రెడీగా లేరంట. అఫ్‌కోర్స్ దానికి బదులుగా ఆయన ఏం చేస్తున్నారు? కొన్ని రోజులు ఆపడానికైతే ఓకే గానీ కానీ ఫుల్‌గా కంప్లీట్‌గా ద ఎండ్ పెట్టడానికి అంటే యుద్ధానికి ద ఎండ్ పెట్టడానికి మాత్రం రెడీగా లేరు. అనే దాని గురించి రైటర్ మొత్తం ఆర్టికల్‌లో మెన్షన్ చేశారు. నెక్స్ట్ థీమ్ చూద్దాం. సో, థీమ్ ఏంటి అని చెప్పేసనంటే సో, ఫోకస్ ఆన్ ద పీస్ ఎఫర్ట్స్. సో, ఎందుకు పీస్ ఎఫర్ట్స్ ఉండాలి ఖచ్చితంగా? గాజాలో పీపుల్ అయితే బేస్ క్యాంప్స్‌లోనే బతుకుతున్నారు. హ్యుమానిటేరియన్ ఇష్యూస్ అంటే అట్‌లీస్ట్ హ్యుమానిటీ అని ఉండాలి కదా! ఎందుకంటే పీపుల్ ఎక్కడి వాళ్ళైనా పీపులే. సో, వాళ్ళందరికీ సో, ఈ నెతన్యాహు గారు పొలిటికల్ స్టాన్స్‌లో చూస్తున్నారు గానీ, సో, పీపుల్ గురించి వాళ్ళ యొక్క హ్యుమానిటీ గురించి దాని గురించి ఆలోచించకుండా ఎండ్ చెప్పడానికి, ద ఎండ్ పెట్టడానికి ఒప్పుకోవట్లేదు. సో, దాన్నే మెన్షన్ చేశారు ఆథర్. సో, నేను ఆర్టికల్ చదువుతాను. నా వెనకాల ఫాలో అవ్వండి. చదువుతూ మీనింగ్ చూద్దాం. చేజింగ్ ట్రూస్. సో, ట్రూస్ అంటే మీనింగ్ ఏంటి? సో, ఏ టెంపరరీ హాల్ట్. అంటే పర్మనెంట్‌గా ద ఎండా? నో. సో, యుద్ధానికేంటి టెంపరరీగా ఆహ్, స్టాప్ అనేది చేశారు. ఎందుకు? ద యూఎస్ టాక్స్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ హమాస్. అంటే ఏంటి యూఎస్ గవర్నమెంట్ ఈ ఇజ్రాయెల్ అండ్ హమాస్ మధ్యలో కొన్ని చర్చలు జరిపిందంట. సో, దేని గురించి? సో, యుద్ధాన్ని కొంతకాలం అంటే టెంపరరీగా ఆపండి అని చెప్పడానికి. బెంజమిన్ నెతన్యాహు ఈస్ కీనర్ ఆన్ హిస్ గవర్నమెంట్ సర్వైవల్ దాన్ ఆన్ పీస్. అంటే ఏంటి నెతన్యాహు గారికి దేని మీద ఇంట్రెస్ట్ ఉంది? సో, ఆయన యొక్క గవర్నమెంట్ సర్వైవల్ మీద ఉంది గానీ, పీస్ మీద లేదు.
President Joe Biden's remarked that there is real progress in talks between Israel and Hamas on a ceasefire and hostages deal offers a rare ray of hope in ending the 15-month long war. సో ఏం చెప్పాలని చెప్పేసి అనుకుంటున్నారు ఆథర్? సో ఎవరు? జో బైడెన్ ఎవరు? ఇప్పుడు ప్రెజెంట్ అయితే యూఎస్ ప్రెసిడెంట్. సో ఆయన చర్చలు జరిపారంట. దేనికి దేనికి మధ్యలో? టాక్స్ బిట్వీన్ ఎవరికెవరికి మధ్యలో? ఇజ్రాయెల్‌కి అండ్ హమాస్‌కి మధ్యలో. సో దేని గురించి? సీజ్ ఫైర్ అంటే ఏంటి? కొంతకాలం ఆపండి అని చెప్పేసి. అండ్ హోస్టేజెస్ అంటే ఎవరు? వాళ్ళు. ఎవరైతే బందీలున్నారో వాళ్ళు. సో అది ఎలా కనిపిస్తుంది అంటే ఎవరికి? జో బైడెన్ గారికి ఒక రే ఆఫ్ హోప్‌లా కనిపించిందంట. సో ఏంటి? టు ఎండింగ్ 15-month లాంగ్ వార్. చెప్పాను కదా ఆల్మోస్ట్ 1 ఇయర్ పైనుంచి అయితే యుద్ధం జరుగుతోంది. సో దాన్ని మధ్యలో కొంచెం సేపు ఆపడానికైతే అది ఒక రే ఆఫ్ హోప్‌లా కనిపించింది జో బైడెన్ గారికి. Biden said he was confident that his administration, which has only some more days left in office, could secure a deal. సో ఆల్రెడీ యూఎస్‌లో ఎలక్షన్స్ అయితే అయిపోయినాయి కదా! సో బైడెన్ గారి యొక్క అడ్మినిస్ట్రేషన్‌కి ఎన్ని రోజులుంది? కొన్ని రోజులే ఉంది. అఫ్‌కోర్స్ ఈ కొన్ని రోజుల్లో కూడా మేము ఏదో ఒకటి అంటే వాళ్ళకి మధ్యలో జరిపిన చర్చల్లో మేమైతే మంచిగానే ప్రగతి సాధించగలం అనే హోప్ ఉంది. కుడ్ సెక్యూర్ ఎ డీల్. ఏంటి? ఏ డీల్ అది? సో సీజ్ ఫైర్ అంటే ఏంటి? హమాస్‌కిను మళ్ళీ ఇజ్రాయెల్‌కి మధ్యలో సీజ్ ఫైర్ అంటే తాత్కాలికంగా కాల్పుల విరమణకి జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఉంది కదా! అదైతే కొంచెం స్టాప్ అయ్యేలాగా వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ కంటే జో బైడెన్ గారు ఆఫీస్‌లో ఉండే పర్సన్స్‌కి అనిపిస్తుందంట. హౌవెవర్ ఎక్స్‌పీరియన్స్ సజెస్ట్స్ దట్ దెర్ ఈస్ నో డీల్ అన్లెస్ అన్ యాక్చువల్ డీల్ ఈజ్ రీచ్డ్. సో అలా అయితే హోప్ అంటే రే ఆఫ్ హోప్‌గానే అనిపించింది గానీ, సో యాక్చువల్ డీల్ అనేది సో డీల్ అంటే దాన్ని మనం ఎప్పటి వరకు నమ్మలేము. ఎప్పటి వరకు? డీల్ అయితే జరిగింది. బట్ దాన్ని ఇంప్లిమెంట్ చేసే వరకు. అంటే యాక్చువల్‌గా అది మనకు కనిపించేంత వరకు దాన్ని మనం అయితే నమ్మలేం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్రోగ్రెస్ ఇన్ టాక్స్. సో టాక్స్‌లో ప్రోగ్రెస్ జరిగింది అని చెప్పేసి లేకపోతే చర్చల్లో ప్రోగ్రెస్ జరిగిందని చెప్పేసి మనం ఎప్పుడు అనుకోగలం? సో డీల్ అన్లెస్ అన్ యాక్చువల్ డీల్. అంటే వాళ్ళైతే డీల్ మాట్లాడుకున్నారు. అది యాక్చువల్ వస్తేనే గానీ సో మనం మాట్లాడిన మాటలు సక్సెస్ అయ్యాయి అని చెప్పేసి అనుకోలేము. ఈవెన్ నౌ దేర్ ఆర్ కాన్ఫ్లిక్టింగ్ నెరేటివ్స్ ఆన్ ద రిమైనింగ్ బాటిల్‌నెక్స్. అంటే చాలానే అవరోధాలున్నాయంట. సో అదేంటది? సో దాని గురించి కూడా కొంత మనం చర్చించాల్సిన అవసరం ఉంది. మిస్టర్ బైడెన్ సేస్ హమాస్ ఈజ్ ఎన్ అబ్స్టికల్. సో వాటిలన్నిట్లికి అంటే ఎవరు అవరోధం అంట? హమాస్ అనే గ్రూప్ ఉంది కదా! వాళ్ళు అవరోధం అంట. వైల్ ఖతారీ అండ్ ఈజిప్షియన్ అఫీషియల్స్ హూ వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద టాక్స్. సో ఈయనొక్కళ్ళే మాట్లాడలేదంట. అండ్ ఖతర్ అండ్ ఈజిప్షియన్ అఫీషియల్స్ ఉంటారు కదా! సో వాళ్ళు కూడా వీళ్ళందరూ కూర్చొని చర్చల్లోకి దిగారు. సో వీళ్ళందరికీ అబ్స్టికల్ ఎవరు? వీళ్ళందరికీ అవరోధం ఎవరు? హమాస్ గ్రూప్. హూ వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద టాక్స్ సే ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహూస్ రిఫ్యూజల్ టు అగ్రీ టు ఎనీథింగ్ మోర్ దాన్ ఎ టెంపరరీ సీజ్ ఫైర్ ఈజ్ ద మెయిన్ హర్డిల్. సో అయితే అంటే బైడెన్ గారు అండ్ ఈజిప్షియన్ అండ్ ఖత్తర్ అఫీషియల్స్ వీళ్ళందరూ మాట్లాడుకున్నారు. సో దేని గురించి? బెంజమిన్ నెతన్యాహు గారైతే రిఫ్యూజ్ చేశారంట. ఏంటి? సో అగ్రీ చేశారు. దేనికి మాత్రమే అగ్రీ చేశారు? టెంపరరీ సీజ్ ఫైర్. సో టెంపరరీ సీజ్ ఫైర్‌కి మాత్రమే అగ్రీ చేశారు. మిగతా వీళ్ళందరూ చెప్పినవన్నీ కూడా ఏం చేశారు? ఆయన రిఫ్యూజ్ చేశారు. మిస్టర్ నెతన్యాహు డస్ నాట్ వాంట్ టు బ్రింగ్ ద వార్ an end as his far-right government could collapse. సో బెంజమిన్ నెతన్యాహు గారికి సో యుద్ధానికి ది ఎండ్ కార్డ్ పెట్టడం ఇష్టం లేదంట. ఎందుకు? అలా అయితే గనుక వాళ్ళ గవర్నమెంట్ అనేది కొలాప్స్ అయిపోతుంది అని చెప్పేసి ఆయన అనుకుంటున్నారంట. బట్ హీ ఈస్ రెడీ టు యాక్సెప్ట్ టెంపరరీ హాల్ట్. సో ది ఎండ్ కార్డ్ పెట్టడానికైతే ఒప్పుకోవట్లేదు గానీ టెంపరరీ హాల్ట్‌కైతే ఒప్పుకుంటున్నారు. సో ఆయన ఎందుకు ఒప్పుకోవట్లే? నెతన్యాహు ఇప్పుడు గనుక యుద్ధం ఆపేస్తే నెతన్యాహు గవర్నమెంట్ ఏమవుతుంది? కొలాప్స్ అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటున్నారంట. అందుకని చెప్పేసి ఏం చెప్పారు? సో రెడీ టు యాక్సెప్ట్ టెంపరరీ హాల్ట్ ఇన్ రిటర్న్ ఫర్ హాస్టేజెస్. అంటే బందీల్ని విడుదల చేస్తాం. అలాగే టెంపరరీగా యుద్ధాన్నయితే ఆపుతాము అని చెప్పేసి అంటున్నారు. హమాస్ ఫీరింగ్ దట్ ఇజ్రాయెల్ వుడ్ రెజ్యూమ్ ఫైటింగ్ వన్స్ ద హాస్టేజెస్ ఆర్ రిలీజ్డ్. సో హమాస్ ఏమని భయపడుతుంది అని చెప్పేసనంటే వన్స్ హాస్టేజెస్‌ని గనుక అప్పజెప్పేస్తే అంటే బందీల్ని గనుక రిలీజ్ చేస్తే మళ్ళీ వెంటనే నెతన్యాహు గవర్నమెంట్ అనేది యుద్ధం వెంటనే మొదలుపెడుతుంది అని చెప్పేసి హమాస్ ఫీల్ అవుతున్నారంట. డిమాండ్ ఏ పర్మనెంట్ సీజ్ ఫైర్. సో అందుకని చెప్పేసి ఇ ఎవరు? సో హమాస్ అనేది పర్మనెంట్ సీజ్ ఫైర్‌కి డిమాండ్ చేస్తుంది. వెల్ టాక్ While talks drag on, the plight of over 2 million people in Gaza is nearby forgotten. అంటే ఏంటి?
సో, ఈ చర్చలనేవి కొనసాగుతున్నంత వరకు అంటే లేగ్ అవుతున్నంతకి సో, ఆల్‌మోస్ట్ 2,000,000 పీపుల్ యొక్క పరిస్థితి అంటే ఎక్కడ గాజాలో పరిస్థితి చాలా దుస్థితిలోకెళ్ళిపోతుంది. ఇజ్రాయలీ స్ట్రైక్స్ హావ్ ఆల్రెడీ కిల్డ్ 46,000 పాలస్తీనియన్స్. సో, ఇజ్రాయెల్ ఆల్‌మోస్ట్ ఎంతమందిని? సో, 46,000 పైగా పాలస్తీనియన్‌ని చంపేసిందంట. మోస్ట్ ఆఫ్ గాజాస్ పాపులేషన్ లివ్స్ ఇన్ ద టెంట్ cities without enough food, drinking water and medicines and electricity. సో, ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ ఎంతమందిని చంపేసింది? 46,000 పాలస్తీనియన్‌ని చంపేసింది. అండ్ చాలా గాజా పీపుల్ ఎక్కడుంటున్నారంట? టెంట్స్‌లో ఉంటున్నారంట. సో, అది కూడా సరైన ఫుడ్ లేదు. అంటే వాళ్ళకి కావాల్సినంత ఫుడ్ లేదు, డ్రింకింగ్ వాటర్ లేదు, మెడిసిన్ లేదు, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ అయ్యేం లేవు. సో, అవేమీ లేకుండా వాళ్ళ సొంత సిటీస్‌లోనే వాళ్ళేదో ఆహ్, బందీలుగా లేకపోతే టెంట్స్‌లో అలా అలా బతుకుతున్నారు అని చెప్పేసనంట. When Israel launched the war after Hamas October 7, 2023 attack, it had three objectives. సో, ఇజ్రాయెల్ లాంచ్ వార్ చేసినప్పుడు వాళ్ళకి 3 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయంట. 3 మెయిన్ గోల్స్ ఉన్నాయంట. ఏంటవి? హమాస్‌ని డిస్ట్రాయ్ చేయడం. ఓకే. అదొక్కటి. నెక్స్ట్ సెక్యూర్ ద రిలీజ్ ఆఫ్ హాస్టేజెస్ అండ్ బోస్టర్ ద జూయిష్ స్టేట్స్ లాంగ్ టర్మ్ సెక్యూరిటీ. అంటే ఏంటి? సో, హమాస్‌ని డిస్ట్రాయ్ చేయడం ఒకటి. సో, హాస్టేజెస్‌ని రిలీజ్ చేయడం ఒకటి. నెక్స్ట్ జూయిష్ స్టేట్ గవర్నమెంట్ అనేది లాంగ్ టర్మ్ సెక్యూరిటీ. అంటే వాళ్ళ గవర్నమెంట్‌కి లాంగ్ టర్మ్ సెక్యూరిటీ కావాలంట. ఈ 3 ఆబ్జెక్టివ్స్ ఆ 3 వాళ్ళకి మెయిన్ 3 గోల్స్ అంట. 15 మంత్స్ లేటర్ ఎప్పుడు స్టార్ట్ చేసింది? అక్టోబర్ 7, 2023 కదా! సో, 15 మంత్స్ లేటర్ అంటే ఆల్‌మోస్ట్ ఏ ఇయర్ లేటర్ అని చెప్పేసి. సో, వైల్ ఇజ్రాయెల్ హాస్ డిస్ట్రాయిడ్ మచ్ ఆఫ్ హమాస్. సో, అది అనుకున్నట్టుగానే సో, 15 మంత్స్ తర్వాత ఏం చేసింది ఇజ్రాయెల్? సో, చాలా మటుకు హమాస్ పీపుల్‌ని కొలాప్స్ చేసిందంట. అండ్ కిల్డ్ ద టాప్ లీడర్‌షిప్స్. సో, అంటే ఈ హమాస్ అంటే మిలిటెంట్ గ్రూప్ కదా! సో, వాళ్ళ గ్రూప్‌లో చాలా మందిని కిల్ చేసింది. ఎడ్ ఎలాంటి వాళ్ళని కూడా కిల్ చేసింది? ఆ హమాస్‌లో ఉండే టాప్ లీడర్స్‌ని కూడా కిల్ చేసింది, చంపేసింది. ద గ్రూప్ హాస్ సర్వైవ్డ్ అండ్ ట్రాన్స్‌ఫార్మ్డ్ ఇట్‌సెల్ఫ్ యాస్ ఎన్ ఇన్సర్జెన్సీ. సో, ఇప్పుడు ఆ గ్రూప్ పరిస్థితి ఎలా ఉంది? అంతకు ముందున్నంతగా అయితే ఏం లేదు. ఇజ్రాయెల్ హాస్ మేనేజ్డ్ టు రిలీజ్ వెరీ ఫ్యూ హాస్టేజెస్ అండ్ ఇట్స్ లాంగ్ టర్మ్ సెక్యూరిటీ రిస్క్స్ రిమైన్. While a ceasefire with Hezbollah brought relative calm to the northern border, the Houthis of Yemen are now firing missiles and drones to Israel. So, హెజ్బుల్లా ఉన్నారు కదా! సో, ఈ సీజ్‌ఫైర్ దాంట్లో హౌతీస్ ఉన్నారు కదా! హౌతీస్ ఆఫ్ యెమెన్. సో, వీళ్ళందరూ ఎక్కడ సో, మిసైల్స్ అనేవి వదులుతున్నారు. మిసైల్స్ అండ్ డ్రోన్స్ దేని మీద? ఇజ్రాయెల్ మీద. ద కంట్రీ ఈస్ ఆల్సో ఫేసింగ్ ఇంటర్నేషనల్ ఐసోలేషన్. ద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఈస్ హియరింగ్ ఏ జీనోసైడ్ కేస్ అగైన్స్ట్ ఇజ్రాయెల్. సో, ఇజ్రాయెల్ ఉంది కదా! సో, ఇజ్రాయెల్ అనేది ఏంటి? ఇంటర్నేషనల్‌గా ఐసోలేషన్ అనే ఇది కూడా ఫేస్ చేస్తుంది. అంటే ఏంటి? మొత్తం ఇంటర్నేషనల్ యూనియన్స్ ఉంటాయి కదా! వాళ్ళందరూ కూడా ఇజ్రాయెల్‌ని ఒంటరిగా చేశారు. అంటే ఏంటి? పక్కన పెట్టారు. ఎందుకు? వాళ్ళు చేసే చర్యల వల్ల. ద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఈస్ హియరింగ్ జినోసైడ్ కేస్ అగైన్స్ట్ ఇజ్రాయెల్. అంటే ఏంటి? ఇజ్రాయెల్ మీద జినోసైడ్ కేసెస్ కూడా ఉన్నాయంట. అండ్ ద ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ హ్యాస్ ఇష్యూడ్ అరెస్ట్ వారెంట్స్ అగైన్స్ట్ మిస్టర్ నెతన్యాహు. సో, ఎవరి మీద? సో, అండ్ ఫార్మర్ డిఫెన్స్ మినిస్టర్ యావ్ గల్లంట్. సో, నెతన్యాహు గారి మీద అండ్ ఫార్మర్ డిఫెన్స్ మినిస్టర్ అంటే ప్రెజెంట్ కాదు. సో, ఫార్మర్ డిఫెన్స్ మినిస్టర్ యావ్ గల్లంట్ మీద కూడా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసిందంటే ఎవరు? ఐసీజే. ఇంటర్నేషనల్ కోర్ట్ ఇష్యూ చేసిందంట. నెక్స్ట్ నెతన్యాహు ఇదే. నెక్స్ట్ రైట్స్ ఆర్గనైజేషన్ ఫ్రమ్ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ టు హెచ్ఆర్డబ్ల్యూ ఆర్ అక్యూజింగ్ ఇజ్రాయెల్ ఆఫ్ జీనోసైడ్. ఓన్లీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టే కాదు. సో, రైట్స్ ఆర్గనైజేషన్ అండ్ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ మీద జీనోసైడ్ అంటే అవి జీనోసైడ్ చేసింది, ఇజ్రాయెల్ జీనోసైడ్ చేసింది అనే దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాయంట. మిస్టర్ నెతన్యాహు సీమ్స్ అప్ Mr. Netanyahu seems unperturbed thanks to military, political, and diplomatic support that Israel still enjoys the Biden administration.
సో అంటే ఏంటి, బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ని వీళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. బట్ ఇట్స్ ఇని but its inability to meet its objectives even in the tiny Gaza Strip. The dis- but its inability to meet its objectives even in the tiny Gaza Strip. అంటే ఆ చిన్న గాజా ఉంది కదా, ఆ చిన్న సిటీ మీద కూడా వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్స్ అనేవి మీట్ అవ్వలేదు. సో ఇట్స్ disregarded for international law and norms and the barbarity with which it is attacking the Palestinians should shock anyone interested in the country's physical and moral well being. It is already too late. Israel's leader and their backers in the West should not prolong the aimless war. సో ఇప్పటికైనా మించిపోయిందే లేదు. ఇజ్రాయెల్ లీడర్స్ ఉన్నాయి కదా, అండ్ వాళ్ళకి సపోర్ట్ బ్యాకర్స్ అని చెప్పేసి అంటే వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో ఈ ఎయిమ్లెస్ అంటే ఒక ఎయిమ్ ఏది లేని వార్ని ఎండ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నారు. మిస్టర్ మిస్టర్ నెతన్యాహు షుడ్ లీవ్ గాజా, రిటర్న్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ ఆల్ హోస్టేజెస్. సో ఏంటి, హాస్టేజెస్ అందరినీ రిలీజ్ చేసేస్తే వాళ్ళు చెప్పిన మెయిన్ మోటివ్ ఏంటి, నెతన్యాహు గారిని గాజా వదిలేసి వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటున్నారు. సో ఇది ఆర్టికల్. సో ఆర్టికల్ బేస్ మీద మనం ఇప్పుడు కొన్ని ఎంసీక్యూస్ చూద్దాం. అకార్డింగ్ టు ఆర్టికల్, వాట్ ఈస్ బెంజమిన్ నెతన్యాహూస్ మెయిన్ కన్సర్న్? నెతన్యాహు గారి యొక్క మెయిన్ కన్సర్న్ ఏంటి? పీస్ కానీ లేకపోతే హాస్టేజెస్ రిలీజ్ చేయాలని అదేం కాదు. వాళ్ళ యొక్క గవర్నమెంట్ బతుకుంటే చాలు. వాళ్ళ యొక్క గవర్నమెంట్స్ సర్వైవాలిటీ గురించి మాత్రమే ఆయన థింక్ చేస్తున్నారు, అంతకుమించి ఇంకేం థింక్ చేయట్లేదు. హిస్ గవర్నమెంట్స్ స్టెబిలిటీ. వాట్ ఈస్ ద రైటర్స్ టోన్ ఇన్ ద ఆర్టికల్? ఏంటి రైటర్ టోన్ ఏంటి? సో క్రిటికల్ అండ్ కన్సర్న్, స్టార్టింగ్ లో చెప్పాను కదా, సో కాబట్టి క్రిటికల్ అండ్ కన్సర్న్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ హ్యాస్ అక్యూజ్డ్ ఇజ్రాయెల్ ఆఫ్ జీనోసైడ్? ఎవరెవరు, సో ఏ కంట్రీస్ చేస్తున్నాయి అండ్ ఎవరెవరు ఇజ్రాయెల్ ని జీనోసైడ్ కి ఆపాదించారు, వాళ్ళ మీద అది ఆపాదించింది ఎవరు? సో ఈజిప్ట్ కాదు, యుఎస్ కాదు, సో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అన్ని కలిపి సో ఇజ్రాయెల్ ఏమని చెప్పేసి అన్నాయి, సో ఇజ్రాయెల్ జీనోసైడ్ కి పాల్పడింది అని చెప్పేసి చెప్పాయి. నెక్స్ట్, వాట్ ఈస్ వన్ ఆఫ్ ఇజ్రాయెల్స్ ఆబ్జెక్టివ్ స్టేటెడ్ ఇన్ ద ఆర్టికల్? సో ఇజ్రాయెల్ కి ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి ఆబ్జెక్టివ్స్. అందులో ఒకటి ఏది అని చెప్పేసి అంటాడు. లాంగ్ టర్మ్ పీస్ అనేది అసలు కానే కాదు. డిస్ట్రక్షన్ ఆఫ్ హమాస్, ఇంటర్నేషనల్ కోఆపరేషన్, రీజనల్ డెవలప్మెంట్. డిస్ట్రక్షన్ ఆఫ్ హమాసే కదా వాళ్ళు తీసుకున్న మూడిట్లో ఒకటి. నెక్స్ట్, వై డస్ హమాస్ డిమాండ్ ఏ పర్మనెంట్ సీజ్ ఫైర్? ఎందుకు హమాస్ ఒక పర్మనెంట్ సీజ్ ఫైర్ ని, అంటే నెతన్యాహు గారు ఏమంటున్నారు, మేము పర్మనెంట్ గా అయితే స్టాప్ చేయం, కావాలంటే టెంపరీగా స్టాప్ చేస్తే యుద్ధం అని చెప్పేసి అన్నారు కదా, కానీ హమాస్ ఏమంటున్నారు, మాకు పర్మనెంట్ గా ఆపేయండి యుద్ధం అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు టెంపరీగా ఆపాలని చెప్పేసి అనుకుంటున్నారు? ఎందుకంటే ఇట్ ఫియర్స్ ఏ రిజంప్షన్ ఆఫ్ ఫైటింగ్ బై ఇజ్రాయెల్. అంటే ఏంటి, టెంపరీగా కాదు మాకు పర్మనెంట్ గా, ఎందుకంటే హాస్టేజెస్ రిలీజ్ చేసిన తర్వాత కూడా సో వాళ్ళేం యుద్ధం ఆపరు, మళ్ళీ కంటిన్యూ చేస్తామని చెప్పేసి హమాస్ భయపడుతుంది. వాట్ డూ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ అక్యూజ్ ఆఫ్ ఇజ్రాయెల్? దేని, సో చాలానే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ ఇజ్రాయెల్ ఏమని చెప్పేసి అన్నాయి, జీనోసైడ్ చేస్తున్నాయి అని చెప్పేసి అన్నాయి కదా. సో వార్ క్రైమ్స్ ఎస్పెషల్లీ జీనోసైడ్ చేస్తున్నాయి అని చెప్పేసి. డిప్లొమాటిక్ వైలేషన్స్, టెక్నాలజికల్ మిస్కండక్ట్ ఏం చెప్పలేదు, బట్ వార్ క్రైమ్స్ ఎస్పెషల్లీ ఫర్ జీనోసైడ్. నెక్స్ట్, విచ్ ఈవెంట్ ట్రిగ్గర్ ద కరెంట్ వార్? సో ఎప్పుడు ఏది, సో అంటే ఇప్పుడు ఇంతలా యుద్ధం జరగడానికి ఫస్ట్ కారణమైన వార్ ఏంటి? సో హమాస్ అటాక్ ఆన్ అక్టోబర్ 7, 2023. సో 2023లో స్టార్ట్ అయిన హమాస్ వారే కదా ఇప్పుడు ఉన్న దానికి మెయిన్ కీ రోల్ ప్లే చేసింది. హౌ డస్ ద ఆర్టికల్ పోర్ట్రే నెతన్యాహూస్ లీడర్షిప్? ఎలా, విజనరీయా? విజనరీస్ అసలు కానే కాదు. డిప్లొమాటిక్ అని కాదు. లార్జర్లీ సక్సెస్ఫుల్ అసలు కానే కాదు. అన్పర్టర్బ్డ్ బై క్రిటిసిజమ్స్. వాట్ రిస్క్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఫర్ ఇజ్రాయెల్ డిస్పైట్ ఇట్స్ మిలిటరీ ఆబ్జెక్టివ్స్? సో ఏంటి, మిలిటరీ ఆబ్జెక్టివ్స్ కి బదులుగా ఏమని చెప్పేసి అడిగింది, లాంగ్ టర్మ్ సెక్యూరిటీ, డిప్లొమాటిక్ స్ట్రెంత్ కానే కాదు, యూనిటీ ఇన్ ద మిడిల్ ఈస్ట్ అసలు ఇవేమి కాదు, లాంగ్ టర్మ్ సెక్యూరిటీ కదా. నెక్స్ట్ 10th వన్, వాట్ ఈస్ రిఫర్డ్ టు యాజ్ రే ఆఫ్ హోప్? రే ఆఫ్ హోప్ దేంటి, రే ఆఫ్ హోప్ అంటే మీనింగ్ ఏంటి? సో చాలా కష్టకాలంలో కూడా ఒక
చిన్న ప్రయత్నం లేకపోతే ఒక చిన్న ఆశావహ దృక్పథం అని చెప్పేసి అనుకోవచ్చు. ఏంటది? బైడెన్స్ డిప్లొమాటిక్ ఎఫెక్ట్సా? హోస్టేజెస్ బీయింగ్ రిలీజ్డ్ కాదు. రిడక్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ యాక్సెస్ ఇవేమీ కాదు. బైడెన్స్ డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ అంటే ఆయన కొంచెం ఎఫర్ట్స్ అంటే వీళ్ళు ముగ్గురు మాట్లాడుతున్నారు కదా! ఇన్ ఈవెన్ ఖతర్ అఫీషియల్స్ అండ్ ఈజిప్ట్ అఫీషియల్స్ వీళ్ళందరూ కలిసి ఏంటి? సో ఏదో ఒక చర్చలైతే జరిపాయి. అవి ఒక చిన్న రే ఆఫ్ హోప్ ఇచ్చాయి. నెక్స్ట్ 11 టు 15 క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆన్సర్స్ కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. సో ఒకసారి మీరు ఆన్సర్ చేశాక అప్పుడు చెక్ చేసుకోవడానికి కామెంట్ సెక్షన్ చూడండి. ఇఫ్ పాసిబుల్ మీ స్కోర్ మెన్షన్ చేయండి. సో 11th ద ఇంటర్నేషనల్ క్రిమినల్ కోడ్ హ్యాస్ ఇష్యూడ్ అరెస్ట్ వారెంట్ అగెనెస్ట్ హూమ్. సో అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఉంది కదా, సో అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసిందంట. ఎవరికి అగెనెస్ట్ గా చేసింది? విచ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఈస్ హియరింగ్ ద జీనోసైడ్ కేస్. సో ఏ ఇంటర్నేషనల్ కోర్టు జీనోసైడ్ కేస్ ని హియరింగ్ ఇచ్చింది? నెక్స్ట్, వాట్ హ్యాస్ ట్రాన్స్ఫర్మ్డ్ హమాస్ అకార్డింగ్ టు ద ఆర్టికల్. సో హమాస్ అనేది ఎలా మారింది ఆర్టికల్ కి అగెనిస్ట్ గా? వాట్ డస్ ద రైటర్ సజెస్ట్ నెతన్యాహు షుడ్ టు డూ టు ఎండ్ ద వార్. అంటే నెతన్యాహు అంటే ఎందుకు వార్ ని ఎండ్ చేయాలి అని చెప్పేసి ఆ రైటర్ సజెస్ట్ చేశాడు. వాట్ కైండ్ ఆఫ్ ఐసోలేషన్ ఈజ్ ఇజ్రాయెల్ ఫేసింగ్. ఇజ్రాయెల్ అనేది ఐసోలేషన్ ఫేస్ చేస్తుంది కదా, ఎలాంటి టైప్ ఆఫ్ ఐసోలేషన్ ఫేస్ చేస్తుంది? దట్స్ ఆల్ ఫర్ టుడే. మరిన్ని అప్డేట్స్ కోసం మీరు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ కామెంట్ సెక్షన్లో ఉంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంది. సో వీఆర్ టేకింగ్ ఏ షార్ట్ బ్రేక్. ఎందుకు అని చెప్పేసి అంటే పొంగల్ రాబోతుంది కదా, సో మీకు మీ కుటుంబ సభ్యులందరికీ గౌతమ గురుకుల తరపు నుంచి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. I'll see you in the next class. Until then, stay motivated, keep practicing. Happy learning. Bye.